దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదమ్మా, మీరందరూ మంచి ఆసక్తిగా ఉన్నారు. దేవుని మహాకృప చేత ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ చర్చిలో మొదట ఆన్లైన్ ప్రార్థన ప్రారంభించినప్పుడు మేము వచ్చాం. మల్లవరం జీవరత్నం అయ్య గారు, నేను వచ్చాం. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో రావలసి ఉండి కూడా రాలేకపోయా. దేవునికి స్తోత్రం. మరలా దేవుని మహాకృప చేత మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుని చిత్తం లేకపోతే ఏది కూడా జరగదు. ఈ 2026 సంవత్సరంలో మొదటి నెల నేను రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. ఈ 3వ నెలలో దేవుడు మీతో కలిసి దేవుని ఆరాధించడానికి మరి చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చాడు. మరి నాకు ఈ సమయం ఇచ్చిన స్థానిక దైవజనులకి, నా తోటి దైవజనులకి, మీ అందరికి కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. చక్కగా ఇప్పటి వరకు కూడా దైవజనుల ద్వారా అనేకమైన మాటలు మనం విన్నాం. యోప్త అనే ఒక వ్యక్తి, అతనిలో ఉన్నటువంటి 7 విషయాలు, దేవుడు అతను ఏ రీతిగా హెచ్చించాడో, దేవుని మీద అతనికి ఉన్న విశ్వాసం ఎలాంటిదో, ఎలాంటి ప్రార్థనా పరుడో, ఇలాగ అనేక విషయాలు మరి మనం విన్నాం. కొద్ది నిమిషాలు ఈ రాత్రి వేళలో మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని వచనాలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. నీ ప్రేమ చేత, నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని రీతిగా ప్రేమించి కాపాడి సంరక్షించారు నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటా ఉన్నాం ప్రభువా. నీ కృపతో నాయన, నీ దాసుడు సమయలయ్య గారిని, దాసురాల్ని, పెద్దమ్మగారిని, సంఘాన్ని ప్రేమించి ఈ ప్రాంతాన్ని ప్రేమించి నా ప్రభువా, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కోడికలను బట్టి నీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మీ చిత్తానుసారంగా ప్రతి నెల మీరు జరిగిస్తున్నారు నాయన. ఈ 3వ నెలలో మమ్మల్ని ఈ స్థలానికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ దాసుని ఇప్పటి వరకు నీ బలమైన ఆత్మ అభిషేకంతో నింపుకొని వాడుకున్నారు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా ప్రభువా. కొద్ది నిమిషాలు నీ మాట పక్షమై నిలబడి మాట్లాడబోతుండగా నాయన, నన్ను నా జ్ఞానాన్ని మరుగుపరిచి మీరే నా నోటికి నోరుగా ఉండి మాట్లాడి సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడిన దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక అనే సంఘానికి లేఖ రాస్తూ ఆయన చాలా విషయాలు తెలియజేశాడు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు రాసిన ఆ లేఖలో దెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి లేఖ, ఆ తర్వాత 2వ దెస్సలోనిక పత్రిక ఉంటుందన్నమాట. దెస్సలోనిక అనేది ఒక ప్రాంతం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దెస్సలోనిక అనేది ఒక ప్రాంతం.
ఆ దెస్సలోనిక అనే ప్రాంతం ప్రస్తుతం ఉన్న గ్రీసు దేశంలో ప్రధానమైన ఓడరేవు ప్రాంతాల్లో ఒక ముఖ్యమైన ఓడరేవు ప్రాంతం దెస్సలోనిక అనే ప్రాంతం. ఏమండి, గ్రీస్ దేశంలో ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇది ఏ జిల్లానండి? ప్రకాశం జిల్లానా? ఏమండి, చీరాల, బాపట్ల జిల్లా చీరాల్లో ఓడరేవు దగ్గర మనందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంతేనండి. అలాగే ఆ ప్రాంతంలో కూడా ఈ దెస్సలోనిక అనే పట్టణం ప్రాంతం, అది ఓడరేవు ప్రాంతం, మన ప్రాంతం లాగా. ఈ ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళాడు. దేవుని సువార్తను ప్రకటన చేశాడు. అనేకులు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సువార్తని ఆయన ప్రకటించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అనేకులు ఎదురు తిరిగిన సందర్భాలు కూడా మనం చూసుకోవచ్చు. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఈ దెస్సలోనిక ప్రాంతానికి మొట్టమొదటిగా సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళిన సందర్భాన్ని మనం అక్కడ చూడవచ్చు. చూడండి, వారు అంఫిఫోలి పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజ మందిరపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు, నేను మీకు ప్రచురము చేయి యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు ఏమండి తర్కించుచున్నాడంట. దేవునికి స్తోత్రం. చదవండి. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలును శీలతో కలుసుకొని ఉన్నారు. అయితే యూదులు మత్సరపడి పని పాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణం అంతా అల్లరి చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఈ దెస్సలోనిక ప్రాంతం ఎలాంటిదంటే, వారితో ఆ పౌలు గారు వాక్యాన్ని 3 విశ్రాంతి దినాలు ప్రకటన చేస్తేనంట వాళ్ళు ఆయనతో తర్కించారంట. యేసుక్రీస్తే ప్రభు అని, యేసుక్రీస్తే దేవుడు అని, ఆయన మృతుల్లో నుండి లెగవటం అది ఖచ్చితమని అవశ్యమని చెప్పి ఈ లేఖనాలు విప్పి అనేకమైనటువంటి ఆ లేఖన ఆధారంగా, ధర్మశాస్త్ర ఆధారంగా ఆ దేవుని వాక్యాన్ని 3 విశ్రాంతి దినాలు తెలియజేస్తున్నా కానీ వాళ్ళు తర్కిస్తానే ఉన్నారు. కొంతమంది స్త్రీలు రక్షించబడ్డారు. అనేక మంది పని పాట లేని వాళ్ళు ఏం చేశారంటే ఆ పట్టణంలో అల్లరి చేయటం ప్రారంభించారంట. ఎలా ప్రారంభించబడింది? ఈ దెస్సలోనిక సంఘంలో, లేకపోతే ఆ దెస్సలోనిక ప్రాంతంలో సేవ ఎలా ప్రారంభించబడిందంటే అనేకమైన ప్రతికూలతల మధ్యలో స్థాపించబడింది ఈ సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక రకాలైనటువంటి ఆ తర్కవాదనల చేత స్థాపించబడిన సంఘం ఈ దెస్సలోనిక సంఘం. అలాగే మనం చూసుకున్నట్లయితే అనేక మంది ఆ ఎదురు తిరిగి ఆ దేవుని సేవకుల్ని అల్లరి చేసి అవమానపరిచిన ఆ ప్రాంతమే ఈ దెస్సలోనిక ప్రాంతం. అలాంటి ప్రాంతంలో కొంతమంది స్త్రీలు ఏమైనారంట రక్షించబడ్డారు. 1 దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఆ రక్షించబడిన అనేక మంది స్త్రీలతో పాటు ఇంకా మరి కొంతమంది రక్షించబడ్డారు. ఇప్పుడు ఒకళ్ళు రక్షించబడ్డారు, ఇంకొక 2 రక్షించబడ్డారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చెబుతారా? అనేక కొంతమందికి మా చర్చికి రండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఏదైనా బలహీనతలు తగ్గితే ఏదైనా బలహీనతలు వస్తే తగ్గిపోతాయి, ఏదైనా అవసరం ఉంటే తీరిపోతుంది. ఏమండి అని అంటారా? చెప్తారా? మీరు ఎప్పుడన్నా ఎవరన్నా తీసుకొచ్చారా సంఘానికి? తెచ్చారా? తీసుకురాలేదా? కానీ ఆ రక్షించబడిన కొందరు స్త్రీలు వారి ద్వారా ఇంకా అనేక మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. అనేక మంది ఆ సంఘంలో చేర్చబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా రక్షించబడి ఆ సంఘం విస్తరించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘం ఆ రీతిగా దెస్సలోనిక ప్రాంతంలో కట్టబడ్డానికి అపోస్తలుడైన పౌలు అనేకమైన కష్టాలు పడ్డాడు, అనేకమైన శ్రమలు అనుభవించాడు, అనేక మార్లు అనేక రకాలైనటువంటి నిందలు ఆయన అనుభవించి ఆ సంఘాన్ని అక్కడ స్థాపించాడు అనమాట.
అలా స్థాపించి ఆయన కష్టపడినటువంటి ఆ కష్టానికి ప్రతిఫలమే దశలోనిక సంఘం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆ సంఘస్థులు చూడండి, ఆ మొదటి దశలోని పత్రిక మొదటి అధ్యాయంలో 7వ వచనం చదువమ్మా, అక్కడ దాకా వద్దులే కానీ. కాబట్టి మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారంట. దేవునికి స్తోత్రం. ఆ సంఘస్థులు ఎలాంటి వారు? వారు ఎలాగా ఆ యొక్క సంఘంలో చేర్చబడ్డారు, వారు ఎలా దేవుని తెలుసుకున్నారు, వారు ఎలా యేసుక్రీస్తుని దేవుని సేవకుని ఎలా వెంబడించారు. వాళ్ళు వెంబడించడమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వచనం నుండి 7, 8, 9 ఆ అధ్యాయం చివరి వరకు చదువుకుంటే వారి ప్రార్థన, వారిలో ఉన్న ప్రేమ, వారికి ఎన్ని ప్రతికూలతలు వచ్చినా దేవుని విడిచిపెట్టిన విధానం, వారిలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క మంచి సంపూర్ణమైనటువంటి నిశ్చయత, విశ్వాసం, ప్రేమ, మాదిరి, అలాగే ప్రార్థన, వారిలో ఉన్నటువంటి సహనం సమస్తాన్ని ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం. చూసి ఆయన అంటున్నాడు కదా అపోస్తలుడైన పౌలు, మాసిదోనియాలో అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరిగా మార్చబడ్డారు ఆ సంఘస్థులు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒకప్పుడు తిరస్కరించారు, ఒకప్పుడు తర్కవాదన పెట్టుకున్నారు, ఒకప్పుడు దేవుని సేవకులు క్రీస్తు సువార్తను ప్రకటన చేసినప్పుడు దానిని వాళ్ళు అంగీకరించలేదు. అలాంటి ప్రతికూలత పరిస్థితులు 3 వారాలు కష్టపడి తర్కిస్తూ 3 వారాలు ప్రయాసపడి వారికి దేవుని వాక్యాన్ని అందిస్తే కొంతమంది రక్షించబడ్డారు. ఆ కొంతమంది ఇంకొంతమందిగా మార్చబడ్డారు. అలాగే వారు అనేకులుగా మార్చబడి ఒక సంఘంగా సిద్ధపరచబడిన తర్వాత వారిలో ఉన్న విశ్వాసం ఎలా పెరిగిపోతుంది, వారి భక్తి ఎలా పెరిగిపోతుంది, వారు ఎలా ఉంటున్నారు. మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు, అకాయాలో ఉన్న సంఘస్థులు, ఆ సంఘానికి ఈ సంఘానికి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల సంఘాలకి ఆ సంఘస్థులు ఎలా ఉన్నారంటండి? మాదిరిగా ఉన్న సంఘం. అనేక సంఘాలకి మాదిరిగా ఉన్న సంఘం ఈ దశలోనికి సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఈ సంఘానికి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తూ చెబుతా ఉన్నాడు. మనం చదువుకున్న మాట. అసలు ఈ లేఖ ఎవరు తీసుకొచ్చారు తెలియాలిగా. ఆయన జైల్లో ఉన్నాడు కదా. ఏమండి, ఆయన సువార్త ప్రకటన చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటన చేసి కొంతమందికి బాప్టిసాలు ఇచ్చి ప్రార్థన చేసి సంఘాన్ని కట్టి వాళ్ళని సంఘంగా మార్చాడు కదా. ఇప్పుడు ఆయన చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఉత్తరం రావాలంటే ఎలాగండి? ఒకప్పుడు రాజుల కాలంలో ఏదన్నా వర్తమానం పంపించాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పావురానికి అదేంటది వర్తమానం రాసి ఇస్తే అది తీసుకెళ్ళి వాళ్ళకి చేర్చేదంట. నేను విన్నా, చూడలేదులే. దేవునికి స్తోత్రం. ఏమండి, తర్వాత ఈ టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటే ఇప్పుడు మన భారతదేశానికి ఏంటి వచ్చిందంటే పోస్టులో సంబంధించిన శాఖ ఉత్తరాలు రాసేవాళ్ళు. అప్పుడు డబ్బులు పంపించాలన్నా మా చిన్న లారీ డ్రైవర్ అండి, డబ్బులు పంపించాలన్నా మనీ ఆర్డర్ చేసేవాడు. ఏమండి, ఏదన్నా ఒక సమస్య వచ్చినా, ఏదన్నా బలహీనత వచ్చినా వెంటనే ఇప్పుడు ఫోన్ ఉంది, ఒక మెసేజ్ చేస్తే వెళ్ళిపోతుంది క్షణాల్లో. ఏమంటే డేటా ఆన్లో ఉంటే 2 టిక్లు టక్కున పడిపోతున్నాయి. అక్కడ వాళ్ళు వెలుగుగా అంటే వెంటనే బ్లూ మార్క్ పడిపోతుంది. ఏమండి, ఇప్పుడు టెక్నాలజీ అలా ఉంది. కానీ అప్పుడు ఉత్తరాలు రాసేవాళ్ళు. ఆ ఉత్తరాలు రాస్తే పోస్ట్ మ్యాన్లు, పోస్ట్ ఆఫీసులు ఇవన్నీ ఉండే. వాళ్ళు తపాలా అదేంటది పోస్ట్ డబ్బాలు. నేను కూడా ఉత్తరాలు వేసా చిన్నప్పుడు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఉత్తరాలు బయటికి తీయరు. సెలవు రోజులు అసలు ఓపెన్ చేయరు బాక్స్. ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తారు. అంటే ప్రతిరోజు వర్కింగ్ డేస్లో తీస్తారు, టైమింగ్స్ ఉంటాయి. వాళ్ళు తీసే టైంలో మనం వేస్తే ఆ ఉదయాన్నేనో లేకపోతే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో తీసి అవి ఎక్కడికి వెళ్ళాలో అవన్నీ చూసుకొని ఎక్కడికి వెళ్ళాల్సినవి అక్కడికి పంపించి అక్కడ నుంచి వాళ్ళకి చేరేటట్టుగా పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ పోస్ట్ మ్యాన్ వాళ్ళకి తీసుకెళ్ళి దాన్ని అందిస్తే తప్ప ఆ లేఖ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కాదు. ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి. కానీ అప్పుడు అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు పోస్టులో ఆ వ్యవస్థ కూడా లేదు. ఏమండి, ఎవరో ఒకళ్ళు మా పాస్టర్ గారు చెరసాల్లో ఉన్నాడు,
ఆయన బాగున్నాడా, ఎలా ఉన్నాడు అని చూసి పరామర్శించి ఆయనకి ఏదైనా సహాయం చేసి వద్దామని చూడటానికి వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా దెస్సలోనికలో ఉన్న సంఘస్థులు ఎలా ఉన్నారయ్యా, ఆ సంఘం వాళ్ళు బాగున్నారా, వాళ్ళు ప్రార్థన బాగా చేస్తున్నారా, వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి అడిగి వారి క్షేమాన్ని లేకపోతే వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకొని వారికి ఏమన్నా తెలపాలంటే ఆయన స్వహస్తాలతో ఒక లేఖ రాసి ఆ లేఖ రాసి వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపించేవాడు. అలాగే తిమోతి అనే ఒక అపోస్తలుడైన పౌలు గారికి ప్రియమైన కుమారుడు ఆయన చూడటానికి వెళ్తే ఆయన ద్వారా ఈ లేఖని దెస్సలోనిక సంఘానికి ఆయన రాసి పంపించాడు. 3వ అధ్యాయం చూడండి, మొదటి దెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి త్వరగా. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమ వలన ఎవడు కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడినైన తిమోతిని పంపితిని. దేవునికి స్తోత్రం. ఎవరిని పంపించాడంట? మీరు విశ్వాసంలో స్థిరపరచబడి ఉండాలి. మీకు వచ్చేటువంటి ఇదిగో శోధనలు మీరు సహింపజాలక, లేకపోతే మీకు వచ్చే ప్రతికూలతలు, మీకు వచ్చే ఉపద్రవాలు, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు పడుతున్నటువంటి బాధల నుండి, మీరు భక్తి నుండి, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నుండి మీరు బయటికి రాకూడదు. మీరు అస్థిరులు కాకూడదు. మీరు స్థిరంగా ఉండాలి, భక్తిలో ఎదగాలి అనే ఉద్దేశం చేత ఆ శ్రమలన్నిటిలో మిమ్మల్ని గురించినటువంటి సమాచారాన్ని నేను తెలుసుకొని ఎవరిని పంపించాడంట? క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపించాను. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసిందని మీతో ముందుగా చెప్పి తిని కదా. అలాగే జరిగింది. ఒక శ్రమ వచ్చిందంట ఆ సంఘంలో. నేను ముందే చెప్పానుగా, మీతో కలిసి ఉన్నప్పుడు, మీతో కలిసి సువార్త ప్రకటన చేసినప్పుడు మనం అనుకున్నట్టుగానే, లేకపోతే నేను మీకు ముందుగానే హెచ్చరించినట్టుగానే ఇగో ఈ శ్రమను మీకు ఈ శ్రమ వచ్చింది కాబట్టి తిమోతి ద్వారా నేను ఈ యొక్క 6వ వచనం, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించచ్చు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొనిచున్నారని మీ విశ్వాసాన్ని గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారము మాకు తిమోతి తీసుకొచ్చాడు. ఆయన వారి విశ్వాసం, వారి ప్రేమ, వారి సమాధానం, వారి క్షేమ సమాచారం మాత్రమే కాదు, ఆయన దగ్గర నుండి వారికి ఎలాంటి మాటలు కావాలో అవి కూడా తీసుకొని వెళ్ళి ఆ సంఘానికి కూడా తెలియజేశాడు. ఏమండి? తిమోతి గారి ద్వారా పంపబడిన లేఖ, తిమోతి ఆ సంఘానికి తీసుకొచ్చి ఇచ్చిన లేఖ. ఆ లేఖలో అనేకమైన మాటలు ఉన్నాయి, అనేకమైన సందర్భాలు ఉన్నాయి, అనేకమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక రకాలైనటువంటి యేసుక్రీస్తు ఆ రాకడ గురించినటువంటి మాటలు, ఆ రాకడలో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యం, ఆయన ఎలా వస్తాడని, మనం ఎలా ఉండాలని, లేకపోతే ఏదైనా ఒక భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు మనం దాని నుండి ఎలా విడిపించబడాలని, ఇలా రకరకాలైనటువంటి సందర్భాలు 2 లేఖల్లో కూడా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాటలు రాయించాడు. వాటిలో మనం చదువుకున్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైంది. 11వ వచనం నుండి ఇంచుమించుగా 14వ వచనం వరకు క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసులు ఉండవలసిన లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏమండి? అర్థమైందా? 5వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు క్రైస్తవ సంఘం ఉండవలసిన లక్షణాలు, క్రైస్తవ విశ్వాసులు ఉండవలసిన లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. సంఘం ఏ రీతిగా ఉండాలి, సంఘంలో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలి, సంఘం ఎలా నడిపించబడాలనే ఉద్దేశం ప్రియులారా చక్కగా అపోస్తలుడైన పౌలు ఈ లేఖలో పొందుపరిచాడు. ఈ 4 వచనాలు. ఇప్పటి వరకు యాప్తాలో ఉన్న లక్షణాలు విన్నాం. అలాంటి ప్రార్థనాపరులు, అలాంటి పరాక్రమం గల శూరులు, బలవంతులు, అలాంటి విశ్వాస యోధులు ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మన వాక్యాంశం ఏంటంటే మనం ఎలా ఉండాలి, లేకపోతే సంఘం ఎలా ఉండాలి అనేది
కొన్ని విషయాలు మనం చూసుకొని ముగించేసుకుందాం. 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయనట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు ఇప్పుడు చేయనట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకళ్ళకి ఒకళ్ళు ఏం చేయాలంట? క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి. ఏమండి, అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి. మనకి 12:30కే ఇచ్చారు. ఒక ఊరు వెళ్ళాం. ఆ రోజు నాకు 1:30కో 2 గంటలకో ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి. మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి అంటే అర్థమైందా అని అడిగా నేను. చదివారు. ఏం అర్థమైంది? ఉండాలి. వాళ్ళు ఏం చేశారు? ఉండాలని చెప్పలా. చదివాను, మంచిదే. ఇంకోసారి చదవండి. మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు అంటే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఒకరిని ఒకళ్ళు మొదట ఆదరించుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒకరినొకళ్ళు ఆదరించుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఒకరినొకళ్ళు క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నారు. అంటే దశలోనికిలో ఉన్న సంఘస్థులు, ఆ ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళు అంటే, ఒకళ్ళకి కష్టం వచ్చిందంటే ఒకళ్ళు చూసి సంతోషించే వాళ్ళు కాదు. ఆ సంఘంలో ఒకరికి ఇబ్బంది కలిగిందంటే ఆ ఇబ్బందిని చూసి ఇతర విశ్వాసులు లేకపోతే వారి తోటి సహోదరులు హేళన చేసేవాళ్ళు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఏదైనా ప్రతికూలత వచ్చిందంటే లేకపోతే ఏదైనా కష్టంలో ఉన్నారంటే, వాళ్ళకి ఏదైనా ఒక బాధ కలిగిందంటే దాన్ని చూసి సంతోషపడతామో, లేకపోతే వాళ్ళు చేసిన పాపానికి తగ్గట్టుగానే వాళ్ళు అనుభవిస్తున్నారంటావో, లేకపోతే వాళ్ళు అలాంటి వాళ్ళే, వాళ్ళకి అలా జరగటమే మంచిదని అనుకోలేదు. అలా అనుకోలే. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఒకరినొకరు ఆదరించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంఘానికి మొట్టమొదట ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? ఒకరికి ఒకరు ఆదరించుకోవాలి. సంఘంలో సేవకుడికి ఇబ్బంది కలిగిన, దాసురాలకి ఇబ్బంది కలిగిన, లేకపోతే నీ తోటి సహోదరుడికి లేకపోతే నీ తోటి సహోదరికి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఏం చేయాలి? అలాగ అంతే జరగాలే. ప్రార్థన చేయదు, ఏం చేయదు. లేకపోతే ప్రార్థనకు ఆన్లైన్ పెడితే అయ్యగారు ప్రార్థన పత్తారు వాళ్ళు, అందుకే అట్ట అయింది. ఏమండి? లేకపోతే వాళ్ళలో ఏదన్నా ఒక మైనస్ మనకు తెలిసింది అనుకోండి, ఆ మైనస్ని తీసుకొచ్చి బయటికి తీసి ఇదిగో వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు కాబట్టి అందుకే అట్ట అయిపోయింది అని అనుకొని ఒకరినొకరు విమర్శించుకోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అనుకొని ఒకరినొకరు ఇదిగో నానా రకాలుగా మాట్లాడుకోవటం, హేళన చేయటం. అంతేగాని వాళ్ళ క్షేమం కోరి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? సంఘంలో ఉన్నవాళ్ళు చేస్తున్నారా? ఆదరించడం పక్కన పెడితే ప్రార్థన. దేవుడు ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఒకరికొరకు ఒకరు ప్రార్థనలో విజ్ఞాపనలు చేయమని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ ఒక సందర్భంలో చెప్తాడన్నమాట. ఎలా ఆదరించుకోవాలంటే ఆ ధన సహాయం చేయటం కాదు. ఒకవేళ చేసి మన దగ్గర కలిగితే మన తోటి సహోదరుడికి ఏదైనా ఇబ్బందిలో ఉంటే మనం చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ప్రార్థన ద్వారా ఒకరినొకరు ఆదరించుకోవచ్చు. చూడండి, అదే 4వ అధ్యాయంలో 1 దశలోని పత్రిక 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట చెబుతాడు. 18వ వచనం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఏమవుతుందంట? ఏం చేయాలంట? ఆదరణ ఎలా వచ్చింది? డబ్బులు ఇస్తే వచ్చిద్దా? ఆకలేసినప్పుడు అన్నం పెడితే వచ్చిద్ది. మాటలతో వచ్చే ఆదరణ వేరు. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలతో చంపేస్తారు.
ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే ఆదరణకరంగా ఉండవు. ఎలా ఆదరించుకోవాలి వారు? మీరు ఇప్పుడు చేయనట్టుగానే మీరు ఒకరినొకరు ఆదరించుకొనుచు క్షేమాభివృద్ధి కలగ చేసుకోమన్నాడు కదా. ఈ ఆదరణ ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తుని గురించినటువంటి మాటల వల్ల ఆదరణ. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించుకోవాలి. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో మనకున్నది ఏది మనతో కూడా రాదు. ఏదో ఒక సమయంలో ప్రభు రాకడన్నా రావాలి, మన పోకడన్నా పోవాలి. మనం పోయిందాకైనా ఆయన వచ్చిందాకైనా మనం ఏం చేసుకోవాలంటే ఆయన మాటల చేత ఒకరినొకరు ఆదరణ ఏమండి ఆదరించుకోవాలి. ఎక్కడుంది ఈరోజు సంఘాల్లో ఆదరణ? విశ్వాసుల మధ్యలో ఆదరించుకుంటున్నారా నిజంగా మీరు? ఒకరినొకరు ఏదన్నా బలహీనత వస్తే నీ తోటి సహోదరికి ఏదైనా ఇబ్బంది కలిగితే, ఇదిగో అమ్మా ఏం కాదు, ఇదిగో దేవుడు మాటలు, దేవుడు ఆ సర్వశక్తిమంతుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయన ప్రతికూలతల్లో నుంచి లేవనెత్తే దేవుడు, ఇదిగో అసమాధానం ఉంటే ఆ అసమాధానం నుండి తీసివేసి సమాధానం ఇచ్చే దేవుడు. మనం ప్రార్థన చేద్దాం, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పి ఒక్క మాట మన సహోదరుడు ఉన్న బాధలో మనం వాళ్ళకి చెప్పగలిగాం అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి? సార్ నేనే బాధలో ఉన్నా, లేకపోతే మీరే బాధలో ఉన్నారు, అదే మాట మీతో చెబితే మీకు ఎలా ఉంటుంది? ఎంత ఆదరణకరంగా ఉంటుంది ఆ మాట? ఎంత ఆదరణకరంగా ఉంటుందండి? ఎంత ఆదరణకరంగా ఉంటుంది చెప్పండి. మా పాస్టర్ గారికి ఎక్టోబర్ ప్రెగ్నెన్సీ వచ్చింది. మీకు తెలుసా ఆ మాట? ఎప్పుడైనా విన్నారా? ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారు. అది గర్భసంచిలోకి ఆ పిండం వెళ్ళకుండా పాలోపిన్ ట్యూబ్స్ ఉంటాయి 2. ఆ తర్వాత ఇంకో 2 ట్యూబ్లు ఉంటాయి, వాటి పేరు నాకు గుర్తు రావట్లా, ఇంగ్లీష్ రాదులే సరిగ్గా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ట్యూబ్లోనే ఆ పిండం అక్కడ ఆగిపోయి అది పెరగటం ప్రారంభించింది. ఆమెకి భయంకరమైన కడుపులో నొప్పి వస్తుంది. సరే, ఆ కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంది. ఖచ్చితంగా ఒక 10 రోజుల్లో మాకు మా ఊర్లో మీటింగ్లు. ఆదివారం రాత్రి మేము మంగళగిరి వెళ్ళాం, అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ రాత్రి బాగానే ఉంది, మాతో పాటు కలిసి బాగానే ఉంది. అప్పుడు అంతకుముందు నొప్పి వచ్చింది, ప్రెగ్నెన్సీ అని టెస్ట్ చేస్తే వచ్చింది. తర్వాత రెండోసారి హాస్పిటల్కి వెళ్తే కొంచెం బ్లీడ్ అవుతుందని, అసలు ప్రెగ్నెన్సీ ఏం లేదు, అది నెగిటివ్ అని చెప్పేసి అని మళ్ళీ చెప్పారు. ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని టాబ్లెట్లు ఇచ్చారు. అన్నీ అయిపోయినాయి. ఆ ట్యాబ్లెట్లు తీసుకున్నాం, మీటింగ్కి వెళ్ళిపోయాం. ఆ రాత్రి ఒక్కతే పైన కూర్చుంది. మేము మీటింగ్కి వెళ్ళి ఏదో మొత్తానికి డాబా పైన మందిరం పైన కూర్చొని బాగా ఏడుతుంది ఒక్కతే. ఏంది అమ్మగారు ఎక్కడికి వెళ్ళిందని నేను అటు ఇటు చూసుకుంటుంటే అమ్మగారు లేదు. మొత్తం మా ఇంట్లో, మా ఇల్లు ఎక్కడంటే ఈ మందిరం ఉంది కదా, రోడ్డు పక్కన మధ్యలో రోడ్డు, అవతల పక్క మా ఇల్లు. మందిరానికి మా ఇంటికి మధ్యలో ఒక రోడ్డే అడ్డం మంగళగిరిలో. సరే, మా ఇంట్లో చూసి ఆ మందిరం కాడ చూసే కనపడలా. సర్లేని పైకి వెళ్తే ఒకతే కూర్చొని ఎడుతుంది. ఏంటమ్మా అంటే, నాకు కడుపులో నొప్పి వస్తుందయ్యా, నేను తట్టుకోలేకపోతున్నా అని అంది. సరేలే అని చెప్పేసి నేనేం చేశానంటే, ఆ ఇంట్లోనే మందిరం దగ్గర ఒక నర్సు అక్క ఉంటే, అక్క ఇట్లా బాధపడుతుందమ్మా అంటే, ఆమె ఏం చేసింది, కడుపులో నొప్పి తగ్గడానికి ఒక టాబ్లెట్ ఇచ్చింది. అయినా దాకా ఏడుస్తూనే ఉంది. మళ్ళీ ఈ అమ్మగారు ఎలాగే ఏడుతుంది, బాధపడుతుందని వాళ్ళు నర్సు కదా, ఆమె ఏం చేసిందంటే చక్కగా మొత్తిండిసిన ఒకటి ఇచ్చి స్లీపింగ్ టాబ్లెట్ ఒకటి ఇస్తే సైలెంట్గా పడుకుంది. దేవునికి స్తోత్రం. సరే, పొద్దున్న కాలం తగ్గిపోయింది అనుకుంటే పొద్దున్నే లేచి దాకా మళ్ళీ ఏడుతుంది. ఆ మందిరం గుమ్మం బయట మెట్ల దగ్గర కూర్చొని ఏడుతుంటే ఆ కడుపులో నొప్పి తగ్గిద్ది. ఏమండి, ఎలా ఉంటుంది? నాకు బాధ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటుందండి ఆ మాట అంటే? ఎలా ఉంటుంది నిజంగా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మాటలు మాట్లాడితే ఏమొచ్చిందంటే కన్నీళ్ళు వస్తాయి. నాకు తలుచుకుంటేనే బాధ వేస్తుంది. ఆ రోజు ఇంకెంత బాధపడినట్టుందో మా పాస్టర్ గారు.
నిజంగా. ఎందుకంటే మీరు మనందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంగా ఆయన శరీరంలో భాగంగా దేవుడు మనల్ని చేసాడు. మన కులాలు వేరు కావచ్చు, మన ప్రాంతాలు వేరు కావచ్చు, లేకపోతే మన ఇంటి పేర్లు వేరు కావచ్చు, మన యొక్క ప్రవర్తనలు వేరు కావచ్చు, కానీ మనందరం క్రీస్తు శరీరంలో ఆయన శిరస్సు అయి ఉంటే సంఘానికి, ఆ శిరస్సుకి ఇదిగో కింద మొండింకా నుంచి అరికాలు వరకు మనందరం భాగాలం అన్నమాట. ఎలా ఉండాలి? శరీరంలో ఒక అవయవం సరిగ్గా పనిచేయకపోతే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? శరీరం నెమ్మదిగా ఉంటుందా? సరిగ్గా పని చేసుకోగలుగుతాం. ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ శరీరం అంతా మంచి ఆరోగ్యంగా ఉండి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనం చక్కగా లేచి నిలబడగలుగుతాం, వేటకెళ్ళగలుగుతాం, ఉద్యోగం చేయగలుగుతాం, బోధలు చేయగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది శరీరానికి కలిగిందనుకో, ఏమైనా చేయగలుగుతావా? ఏమి చేయలేం ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి శరీరంలో ఒక భాగంగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన శరీరంలో మనందరం ఎలా పనిచేయాలి, మనందరం ఎలా ఉండాలి, ఒకరినొకరు ఆయన మాటల చేత ఆదరించుకోవాలి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి. అలా కలగజేసుకునే ఆ స్థితిలో దశలోనికిలో ఉన్న సంఘస్థులు ఉన్నారు కాబట్టి ఆయన మరలా వారికి ఇదిగో మీరు ఇలాగే ఉండాలి, మీరు ఈ విధానాన్ని కొనసాగించాలి, అలా మీరు ఉంటే అది మీకు మేలు, దేవునికి స్తోత్రం అని చెప్పాడు. ఇది మొదటి విషయం. 7 విషయాలు ఉన్నాయి. తర్వాత రెండవది 12వ వచనం చదవండి త్వరగా. 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలి. దేవునికి స్తోత్రం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవాలినని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇది రెండో పని. ఏం పని అండి? ఇది రెండో పని. ఏం పని? ఇది కొంతమందికి కొంచెం భారంగా అనిపించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? మళ్ళీ చదవండి. మరియు సహోదరులారా, చదవండి. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలి. దేవునికి స్తోత్రం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవాలనని. ఇది వేడుకోవటం, ఆర్డర్ కాదు. వేడుకునేది ఎప్పుడు? బతికులాడుకోవటం. ఎవరిని మన్నన చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచాలి అని అంటే దేవుని సేవకుడు అండి. దేవునికి స్తోత్రం. ఏమండి ఇక్కడ ఏమనుంది? మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇంట్లో తల్లిదండ్రులు బుద్ధి చెప్పరండి. ఇంట్లో తల్లిదండ్రులు బుద్ధి చెప్పరు, గారాబం చేస్తారు. లేకపోతే మన స్నేహితులు బుద్ధి చెప్పరు, తప్పుడు పని చేస్తుంటే. బుద్ధి చెప్పే స్నేహితులు ఎవరన్నా ఉన్నారా? 100లో 1. సేవకుడే బుద్ధి చెప్పేది మనుషులకి. దేవునికి స్తోత్రం. ఏమంటే అందుకనే మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పేవారిని మన్నన చేయాలి. మన్నన చేయటం అంటే ఏంటండి? మన్నన చేయటం అంటే ఏంటి? గౌరవించటం. దేవునికి స్తోత్రం. మన్నన అనే పదానికి అర్థం గౌరవించటం. ఏం చేయాలంట? సేవకుల్ని గౌరవించాలి. తర్వాత వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలి. ఎవరో వాళ్ళు చేసే పనిని బట్టి ప్రేమతో వాళ్ళని ఘనంగా ఎంచాలంట, గౌరవించి. ఎంతమంది ఈరోజు సేవకుని గౌరవిస్తున్నారు? ఎంతమంది అండి సమాజంలో? మన సంఘంలో కాదులే కానీ సమాజంలో సేవకుడు అంటే విలువ ఉందా? సేవకుడు అంటే ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రోజుల్లో సేవకులు అంటే విలువ లేదు. సేవకుల్ని సులకనగా చూసే రోజులు ఇవి. సేవకుల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే రోజులు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రతికూలమైన దినాల్లో మనం ఉన్నామో మనం ఎలా ఉండాలంటే సేవకుల్ని గౌరవించి మన్నన చేసి
వారిని ఏం చేయాలంట? మిక్కిలి ఘనంగా ఎంచాలి. మిక్కిలి ఘనంగా వారు చేసే పని. సేవకుడు పని లేనుడు అనుకుంటారు కొంతమంది. ఏమండి, సేవకుడు పని లేనోడు, పని పాట లేనోళ్ళు చక్కగా తింటారు, పడుకుంటారు, వాక్యం చెబుతారు, సమయానికి ప్రార్థన రమ్మని చెబుతారు, ఆన్లైన్ ప్రేయర్లు పెడతారు, రాత్రులు తెల్లారులు మెలుగుగా ఉండమంటారు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా వెళ్ళి గొడ్డు చాకరీ చేసి పని చేసి, లేకపోతే ఇంకేదో పని చేసి, లేకపోతే వేటకి వెళ్ళొచ్చి, లేకపోతే ఇంకేదో చేసి మేము కష్టపడి నెక్కలు మొక్కలు చేసుకొని వస్తుంటే రాత్రి అంతా ప్రార్థనలో ఉండమని చెబుతున్నాడు. ఆయనకి పనే పాట. అన్న వాళ్ళు నాతో కొంతమంది ఉన్నారు, నేను విన్నా. దేవునికి స్తోత్రం. నిజంగా అండి, నాతో అన్నారు, నేను విన్నా. పేర్లు చెప్పకూడదులే. హల్లెలూయా. అనేవాళ్ళు లేకపోలేదు ఈ రోజుల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి ఫ్యాషన్ అయిపోయింది. 7 వారాలు వస్తే మీకు అద్భుతాలు జరిగిపోతాయి, లేకపోతే అద్భుతమైన రాత్రి అని ఒక హెడ్డింగ్ చూసా ఒక 2-3 సంవత్సరాల క్రితం. మన దైవ సరిపిలో ఆన్లైన్ ప్రార్థన అంటే 3 అయింది. ఏమండి, మాకైతే తెల్లారిపోయేది. ఆన్లైన్ ప్రార్థన 3 గంటలకు అయిపోతే మా అయ్యగారు బలారాధన బల్ల ఇచ్చి ఆ తర్వాత ఏదన్నా పలహారం చెప్తే అది తిని మేము పడుకునేసరికి 4:30 అయ్యేది. ఒకవేళ ఆ మధ్యలో ఏదన్నా కుడికేసామనుకోండి, ఎంత బాగా కర్రవాడు పెట్టుకునేవాడు మా గురువు గారు. దాన్ని తీసుకొచ్చి పొడుతూ ఉండేవాడు. నేను సేవ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఇచ్చాడు. ఇగో ఎవరెవరు నిద్రపోతున్నారు చూడంటే, నేను వెళ్ళి నిద్రపోయే వాళ్ళని పడుతుంటే వాళ్ళకి నా మీద బాధ కలిగేది. దేవునికి స్తోత్రం. ఏమండి, అద్భుతమైన రాత్రి, అద్భుతాలు జరిగే రాత్రి. లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది వీడియో. ఆయన చెబుతానే ఉంటాడు, వీళ్ళేమో చక్కగా నిద్రపోతూ ఉంటారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా విశ్వాసం ఒక అక్క వెళ్ళింది, అద్భుతం జరిగింది ఆ రాత్రి అనిపోతే, ఆడేం జరిగిన అద్భుతం, మహా అద్భుతం ఏంటంటే వీళ్ళందరూ నిద్రపోతున్నారంట. ఈయనకి మాత్రం పెద్ద పెద్ద మందిరాల్లో తెరలు ఉంటాయి. ఎక్కడ చెబితే 4 రాష్ట్రాల్లో చూసుకోవచ్చు మందిరాల్లో. దేవునికి స్తోత్రం. సినిమా. ఏమండి, వాళ్ళందరూ నిద్రపోతున్నారు, నేను అనవసరంగా వెళ్ళాను అనిపించింది అని చెప్పేసి ఆ సహోదరి నాతో సాక్ష్యం ఇచ్చింది అన్నమాట. ఎందుకంటే ప్రియమైన దేవుని పెట్టారా, మన సేవకులు మీరు చూసే ఉంటారు. సీమోనయ్య గారితో ఆయన ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేసేవాడు. రాత్రులు నిద్రపోకుండా ఏకాంతాలకు వెళ్ళి, ఏమండి, అమ్మగారు కానీ అయ్యగారు కానీ, మన సహవాసానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే రాత్రులు మెలుగుగా ఉండి ప్రార్థన చేయటం. ఏమండి, మనకు దేవుడు ఇచ్చిన వరం అండి అది. సేవకులు ఎంత ప్రయాసపడి ఇగో వాళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రార్థనలు చేసి నిద్రాహారాలు లేకుండా ఎంత కన్నీళ్ళు గార్చుంటే ఇగో ఇదంతా దేవుడు సమకూర్చుంటాడు. ప్రియమైన దేవుడిని పెట్టారా, అలాంటి ప్రార్థన మెలుగు కలిగి ఉండే విధానం. దీన్ని మీరు నిర్లక్ష్యం చేయమాకండి. నెల జనాలు పెరిగిపోవాలి. మీ కుటుంబాల్లో అద్భుతాలు జరిగిపోతుంటే అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా జరిగిపోతున్నాయి కార్యాలు అని అంటే ఏంటి కారణం? వాళ్ళు ప్రతి నెల వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు అయ్యగారి మాటని. అయ్యగారు ఏందిరా పని పాట లేకుండా ఈ ప్రార్థన పెడుతున్నాడని మనం అనుకొని ఇంటికాడుండి మనం ఇలాగే ఉంటున్నామని వాళ్ళకి బుద్ధి రావాలి. వాళ్ళు కూడా మనతో పాటు ప్రార్థనకు రావాలి. దేవుడు మేలు పొందుకోవడానికి మనం వాళ్ళతో ఏకీభవించకూడదు. ఇది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. యాకోబు ఒక రాత్రి అంతా దేవుడి సన్నిధిలో పెనుగులాడాడు. ఏమండి, దేవుడు ఆయన ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడా లేదా? నిజంగా ప్రియమైన దేవుని పెట్టారా, మెలుగుగా ఉంటే ఎన్నో శ్రమల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దీన్ని బట్టి మనం అభ్యంతర పడకూడదు. దేవుని సేవకుల్ని మనం విమర్శించకూడదు. వాళ్ళ పని ఏంటి? మిమ్మల్ని బలపరచాలి, మీరు ప్రార్థనలు ఎదగాలి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మన సంఘం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన ప్రాంత ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశం దేవుడి సేవకులది. ఎంత ప్రయాస మన దైవ స్వరూపి సేవకుల ప్రయాస. ఏమంటే ఎంత బాధ్యత. ప్రార్థనకు వచ్చినా రాకపోయినా ఇదిగో రాని వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తారు సేవకులు. ఏమంటే పూర్తిగా ఆగిపోయినా సరే, నాకు చెప్పాడుగా అయ్యగారు, నాకు తెలిసి ఆ అబ్బాయి కోసం ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు నాకు తెలిసి ఆ సంఘంలో. నిజంగా ప్రియమైన దేవుని పెట్టారా, రావట్లేదులే, మాకు సంబంధం లేదులే అని అనుకోరు. వాళ్ళ పని ఏంటి? సేవకుడి పని ప్రార్థన చేయటం. చేసే ఆ పనిని బట్టి మనం వాళ్ళని ఏం చేయాలంట, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచాలి.
బైబిల్ గ్రంథంలో కూడా ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి 430 సంవత్సరాలు అనేకమైనటువంటి వెట్టి పనులు చేసి నిట్టూర్పులు విడిచి మూలుగుతూ భయంకరమైన చాకిరి చేస్తున్నటువంటి వాళ్ళు ప్రియులరా, వారి మొరణ దేవుడు విని మోషేని పంపించాడు. మోషే ద్వారాగా దేవుడు ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇంచుమించుగా ఎక్కడి వరకు అంటే ఇంచుమించుగా ఎరుగో పట్టణం ప్రాంతం ప్రాకారాల దాకా వెళ్ళారండి. ఆ తర్వాత మోసే టైం దగ్గర పడిపోయింది. అయ్యా ఇక నువ్వు వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఆ పర్వతం పేరు ఏంటండి? ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం తీయండి త్వరగా. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 1వ వచనం. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో పర్వతానికి ఎక్కాడంట. దేవునికి స్తోత్రం. అయ్యా నువ్వు నెబో పర్వతం మీదకి వెళ్ళిపోవాలి, నీ కాలం సమీపించింది ఇది అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు ఆ నెబో పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఆ కానాను దేశాన్ని చూసి ఇక ఆయన అక్కడే కన్ను మూసాడు. ఆయన సమాధి ఎక్కడంతో ఆయన ఎక్కడ భూస్థాపితం చేయబడ్డాడు ఈ రోజు వరకు కూడా అంతులేదు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుడు ఇంకో సేవకుని లేపాడు. ఆయన పేరేంటి? మోసే తర్వాత ఇంకో సేవకుడు. ఏం పేరండి? యెహోషువ. దేవునికి స్తోత్రం. ఈ యెహోషువ అనే చిన్నపిల్లోడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు బయటికి రాకముందు ఆయన ఏం చేసేవాడంటే మోసే దేవుని ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేస్తా ఆ దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ దేవుడి మాట విని ఆ ప్రజలకు అందిస్తూ ఉంటే ఈయన గుడారం లోపలుండి ఆ గుడారాన్ని అంతటిని క్లీన్ చేసి పరిచర్య చేస్తూ ఉండేవాడంట. నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. అంటే చిన్న వయసు నుండి ఈ యెహోషువ పరిచర్య చేస్తున్నాడు. వాళ్ళతో పాటు నడుస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసే పనులు చూస్తున్నాడు, వాళ్ళు అనే మాటలు చూస్తున్నాడు, ఈ దైవజనుడు వాళ్ళకి చెప్పే సమాధానం చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు ఈయన పోతున్నాడు, ఆయన స్థానంలోకి ఈయన రావాలి. ఇప్పుడు ఏంది పరిస్థితి? మోసేని సైతమే లక్ష్య పెట్టక, మోసేని సైతమే సనిగి, మోసేని సైతమే గొనిగి, మోసేని నానా రకాలైనటువంటి తిప్పలు పెట్టిన ఈ ప్రజలను నేను ఎలా నడిపించగలను? ఈ ప్రజలు నా మాట ఎలా వింటారు అని చెప్పేసి ఈయన భయపడుతుంటే దేవుడు, అయ్యా నువ్వు భయపడమాక, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను, నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ మాటలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మాటలు దేవుడు చెప్పి ఆయన ధైర్యపరిచి చెప్పిన తర్వాత దేవుడు యెహోషువ నాయకత్వంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఆయన్ని లక్ష్య పెట్టలేదు వాళ్ళు, అప్పటి వరకు ఆయన్ని సరిగ్గా గౌరవించిన ప్రజలు వాళ్ళు, అప్పటి వరకు ఆయనకి సరిగ్గా లోబడిన ప్రజలు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పక్షంగా దేవుడు యెహోషువ పక్షంగా దేవుడు చేసిన కార్యాలను వాళ్ళు చూస్తూ యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 13-14 వచనంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళంట ఏం చేశారు? చదవండి త్వరగా. ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధుల యుద్ధములు చేయుటకు యెహోవా సన్నిధిని ఎరుకో మైదానములు దాటి వచ్చిరి. ఆ రోజు ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయుల అందరి ఎదుట, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయుల అందరి ఎదుట యెహోషువని యెహోవా గొప్ప చేశాడు. మోసే నాయకత్వం తర్వాత, మోసే చేసిన పరిచర్య తర్వాత యెహోషువని దేవుడు సేవకుడిగా ఎన్నుకొని ఆయన్ని గొప్ప చేసి ఒక సేవకుడిగా నిలబెట్టి ఆయన గొప్ప చేస్తారంట. వాళ్ళు ఏం చేశారంట? మోసేని గౌరవపరిచినట్లుగా, మోసేని అగౌరవపరిచినట్లుగా ఉందా? మోసేని తిరస్కరించినట్లుగా ఉందా? మోసేని వారు ఎలా గౌరవపరిచారో అలాగా ఏం చేశారంట? అతన్ని బ్రతుకు దినములన్నిటను అతన్ని ఏం చేశారు? చదవండి. ఏం చేశారండి? మోసేని గౌరవించినట్లుగా అతన్ని బ్రతుకు, ఎవరో యెహోషువ బ్రతుకు దినములన్నిట ఏం చేశారంట? తిరస్కరించి మాట్లాడారా? హేళన చేశారా? మా ముందు పెరిగాడు,
లేకపోతే మా ముందు పుట్టాడు, మా ముందు చిన్నపిల్లడిగా తిరిగాడు, మా కళ్ళారా మేము కళ్ళారా చూసాం, లేకపోతే మేము ఈయన మాట వినేది ఏంటి, మేము ఈయన లక్ష్య చేసేది లక్ష్య పెట్టేది ఏంటి అని అనుకోలేదు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఆయన్ని గొప్ప చేశాడు. దేవుడే ఆయన్ని గొప్ప చేస్తే దేవుడు ఏం చేశాడంట, ఆయన్ని గొప్ప చేస్తే మోసేని గౌరవించినట్లుగా ఆ ప్రజలు ఆ సేవకుని గౌరవించాడు. మీరు కూడా మీ సేవకుని గౌరవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సేవకుడిని గౌరవించాలి. ఆత్మీయ తల్లిదండ్రుల్ని మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వారికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు మనకంటే వయసులో చిన్నోళ్ళు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మనకంటే ఆర్థికంగా కొంచెం తక్కువలో ఉండవచ్చు, వెనకబడి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువై ఉండొచ్చు, కానీ వాళ్ళని మాత్రం మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆ సేవకుని మాత్రం మనం గౌరవించడంలో ఏ మాత్రం కూడా వెనకంజ వేయకూడదు. మన్నన చేసి వారు చేసే ఆ పనిని బట్టి వారిని మనం ఏం చేయాలంటే మిక్కిలి ఘనంగా ఎంచుకోవాలి. గౌరవించడం కాదు, మిక్కిలి ఘనం. ఘనత వేరు, మిక్కిలిగా ఘనంగా చేసేది వేరు. అంత మిక్కిలి ఘనంగా ఎంచుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ సేవకుని బట్టి మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సేవకుడికి పెద్ద పనులే ఉండవసరంలా. ఆయన చేసే పని ఒకటి చెప్పడా, ఏం పని చేస్తానులే అనుకోమాకండి. సేవకుడు చేసే పని ఒకటి చెబుతా, చెప్పమంటారా? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో నాకు పెద్దగా ఈ మాట గుర్తొస్తూ ఉంటుంది. 42వ అధ్యాయం 19వ వచనం. 42వ అధ్యాయం 19వ వచనం. సేవకుడు చేసే పెద్ద పని ఏందో తెలుసా? ఇదే. అసలు ఈ పనికి అవార్డు ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపే నా దూత తప్ప మళ్ళీ ఎవడు చెవిటివాడు? ఏమండి, నా భక్తుడు తప్ప మరెవరండి గుడ్డివాడు? చదవండి. దేవుని సేవకుడు తప్ప మళ్ళీ ఎవడో గుడ్డోడు లేడు. సేవకుడు ఉన్నంత గుడ్డిగా ఎవడున్నాడు? సేవకులకి 2 కళ్ళు ఉంటాయి. నాకున్నాయా? ఏమండి, నాకున్నాయా 2 కళ్ళు? మీకున్నట్టే. అయినా నేను గుడ్డోడిని. నేను చాలా చూస్తానండి. ఏం లాభం? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇంక చూడండి, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడో చెవిటివాడు. ఏమండి, ఎన్ని సంగతులు చూసినా కానీ గ్రహించం. వారి చెవి ఎగిరి కానీ వినకొన్నారు. అంటే చెవి ఎగిరి కానీ అంటే వాళ్ళు విన్నారు కానీ వినలా. అంటే నా సేవకుడు కళ్ళుండి గుడ్డివాడు, చెవులుండి చెవిటోడు, నోరుండి మోగోడు. నాకు నోరు ఉంది, నేను మోగోడినే. నాకు చెవులు ఉన్నాయి, నేను చెవిటోడిని. నాకు కళ్ళు ఉన్నాయి, నేను చెవిటోడిని. దీనికి కళ్ళు ఉంటే నేను గుడ్డోడిని. దీనికి ఇవ్వాలి అవార్డు. ఏమండి, కళ్ళుండి గుడ్డోళ్ళుగా బ్రతుకుతారా మీరు? ఏమండి, మేము బ్రతకాలి. ఎన్నో చూస్తాం, మంచి పనులు చూస్తాం, చెడు కార్యాలు చూస్తాం. ఏం లాభం? చెడు చూస్తే డైరెక్ట్గా గడ్డించామనుకో, అవసరమైతే మా మీద రుద్దుతారు బరద. ఏమండి, ఎంతోమంది ఎన్నో మాటలు మాకు చెబుతారు, అన్నీ అంటాం, కానీ ఏం విన్నట్టుగానే ఉంటాం. ఒకవేళ మేము నోరు తెరిసామనుకో, ఈయన పరిస్థితికి అర్థం అయిపోద్ది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎంత గొప్ప పని అండి దేవుడు సేవకుడికి దేవుడు ఇచ్చిన పని. కళ్ళుండ గుడ్డోడే, నోరుండ మోగోడే, చెవులున్న. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇవి నన్ను చూస్తే వేసేద్దామని, లేకపోతే అని ఏదో ఒకటి అందామనిపించింది. కానీ అనలేము, అనకూడదు. వాళ్ళు మనల్ని 100 అంటారు. ఏమండి, వాళ్ళు మమ్మల్ని 100 అంటారు.
100 మాటలు మాట్లాడినా కానీ మేము తిరిగి ఒక మాట మాట్లాడితే ఒకడు అంటున్నాడు, మన పాస్టర్ గారు ఆ పిల్లల మీదకి ఆ ఆడి పిల్లల మీదకి రాయిసిరైపోయాడు. ఆడి పిల్లల మీద రాయిసిరైపోతుంటే అది మా ఇంటి ముందుకు వచ్చి మా పిల్లలే తగిలేది. అమ్మగారు ఒక మాట అంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మగారు ఏమందో నేను చెప్పనులే. వాళ్ళు బాబు కొడుకులు ఇద్దరు తాగిపోతులే, వాళ్ళు తాగి మమ్మల్ని తిట్టే మాటలు ఒక మాట కాదు. వాళ్ళు అనే మాటలకి నా స్థానంలో ఇంకెవడన్నా ఉంటే అక్కడ వేరుగా ఉండేది. లేకపోతే వాళ్ళు అనే మాటలకి నేను చూసిన వాళ్ళు చేసే పనులు నేను ఎన్ని చూస్తున్నా ఎన్ని వింటున్నా కానీ నా కళ్ళు చూసి కూడా గుడ్డియే. వాళ్ళు అనే మాటలు ఇని అసలు నాకు మామూలుగా అసలు భయంకరమైన కోపం వచ్చింది. కానీ చోటనే సరే గబకన రాయి కదా తగలరాని చోట తగిలిద్దామోనని అమ్మగారు ఒక్క మాట అందా. ఏమంతా నేను చెప్పలే, అందరిలో గట్టిగానే దేవునికి స్తోత్రం. ఇక అప్పటి నుంచి మొదలు పెట్టాడు వాడు. ఆ పాస్టర్ గారు ఆ మాట అనొచ్చా? దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఆ మాట అనొచ్చా అంటే ఈడు పాస్టర్ గారిని తిట్టవచ్చు, పాస్టర్ గారిని తిట్టవచ్చు, పాస్టర్ గారి పిల్లల్ని తిట్టవచ్చు, ఈడు బాబు తిట్టవచ్చు, అవసరమైతే వీళ్ళ అమ్మ తిట్టవచ్చు, వీళ్ళు ఎన్నైనా మాట్లాడవచ్చు సేవకుడిని. ఒక్క మాట మాట్లాడితే ఏంటి పరిస్థితి? పాస్టర్ గారు అట్ట అనొచ్చా? న్యాయం అనేది. నేను ఒకటే అడిగా, నేను నీకేం అన్యాయం చేశానయ్యా? నేను నీకేమైనా అన్యాయం చేశానా? అవి అంది. ఏ సిచ్యువేషన్లో అందో ఒకసారి ఆలోచించు. మీరు మమ్మల్ని ఎన్నో మాటలు అంటున్నారు, మేము వింటున్నాం. ఎన్ని మాటలు అన్నారో నీకు తెలుసు, మీ నాన్న తెలుసు, నేను విన్నా. ఏ రోజు అన్న మాట్లాడినా? ఒక మాట అన్నందుకు ఎంత సీన్ చేస్తున్నావు అన్న. సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇంకా దేవునికి స్తోత్రం. అసలు నేను ఆ మాట అందామని వెళ్ళా, ఆడి తిందామని వెళ్ళా. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ చచ్చిపోయా. నిజంగా ప్రియులారా, దేవుడు సేవకుడు ఎన్ని సహిస్తాడు, ఎన్ని మాటలో, ఎన్ని ప్రతికూలతలో, ఎన్ని విన్నట్టుగానే, ఎన్ని చూసినా చూడనట్టుగానే, ఎన్ని మాట్లాడాలనుకున్నా కానీ నోరు కుట్టేసుకొని మాట్లాడకుండా మౌనంగా దేవుడు పని చేస్తున్నాం, దేవుని సేవకులు. ఇది మాకు దగదో అని నోరు మూసుకొని పరిచయం చేస్తున్నా. ఈ పనికి మీరు గౌరవించాలి. మా స్థానంలో మీరుంటే గొడవలే, పోలీస్ స్టేషన్లే, కోర్టులే, ఎన్నో ప్రతికూలతలే, ఎన్ని జరగట్లా లోకంలో, ఎన్ని చూస్తలా. కానీ సేవకుడు తప్ప ఎవరు కూడా ఇట్లాంటివి సహించరు. అందుకని వాళ్ళు చేసే ఆ పనికి ఏం చేయాలంట? వారి పనిని బట్టి వారిని ప్రేమతో ఏం చేయాలి? చదవండి. వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచువాలని వేడుకొంచున్నాను. మరియు ఒకరినొకడు సమాధానంగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోండి. మీ సేవకుడిని లేకపోతే దేవుని సేవకుడిని గౌరవించి మిక్కిలి ఘనంగా ఎంచి గౌరవప్రదంగా సేవకుడిని చూసి గౌరవించండి. ఆ తర్వాత మీరు సమాధానంగా ఉండండి. తర్వాత చదవండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకునే వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే వారికి బుద్ధి చెప్పండి. ధైర్యం చెడిపోయిన స్థితిలో ఉన్నవారికి ధైర్యపరచండి. ఏమండి? బలహీనులకు ఓతనివ్వండి. అందరి ఎడల దీర్ఘశాంతం చూపించండి. దేవునికి స్తోత్రం. 7 అయిపోయాయండి. నేను గట్టిగా 2 వివరించా, ఇక 5 ఇప్పుడు చదివా. ఏమండి? 1:30 అయింది. ప్రార్థన చేయాలి మనం. అక్రమంగా నడుచుకునే వాళ్ళకి బుద్ధి చెప్పాలి, 3వ నెంబరు. అంతేనా? తర్వాత ధైర్యము చెడిన వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, బలహీనులకు ఓతనివ్వాలి, ఇంకా అందరి ఎడల దీర్ఘశాంతాన్ని చూపించాలి, సమాధానంగా ఉండాలి. 5 అయినాయా? ఈ 5 మళ్ళీ 5 గంటలు పట్టవచ్చు సుమారుగా వివరిస్తే. ప్రార్థన చేసుకుందాం. ఏమండి? ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. మనందరం ఒకరినొకరు ఆదరించుకునేలాగిన దేవుడు మనకు అట్టి కృప చూపించును గాక. దేవుని సేవకులను గౌరవించేవారిగా దేవుడు మనందరిని ఉంచును గాక. మనందరి మధ్యలో దేవుడు సమాధానాన్ని ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లుతున్నా ప్రభా. చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని మాకు ఇచ్చిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. చక్కని అవకాశాన్ని ఇచ్చి తండ్రి